హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ఈరోజు మన వీడియోలో రోజుకి రూ. 1000 సంపాదించే వాళ్లకు బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది మన వీడియోలో చూసేద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఒక రోజుకి రూ. 1000 సంపాదిస్తున్నారు అని అంటే నెల రోజులకు 30,000 సంపాదిస్తున్నట్లన్నమాట. ఇంతకుముందు మన వీడియోలో 30,000 శాలరీ వచ్చే వాళ్ళకు బడ్జెట్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది చూసేశాము. కానీ ఇక్కడ నెల జీతం వచ్చే వాళ్లకు, రోజుకు సంపాదించే వాళ్ళు నెలకు 30,000 వచ్చే వాళ్లకు కొంచెం తేడా ఉంటుంది. అది ఏంటి? ఎలా నేను బడ్జెట్ ప్లాన్ చేస్తున్నాను అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. ముందుగా మనం చేయవలసింది ప్రతి నెల మనకు ఉండే ఖర్చులు. ఇంటి అద్దె, కిరాణా సరుకులు, పాలు ఇవన్నీ కామన్ కదండీ! ఇవి అసలు నెలకు ఎంత అవుతున్నాయి అనేది ముందుగా మనం పక్కన రాసుకుందాము. ఇంటి అద్దె రూ. 5,000, కిరాణా సరుకులు రూ. 3,000, కరెంట్ బిల్లు 700, పాలు రూ. 1,000, రీఛార్జ్ అంటే మొబైల్ రీఛార్జ్ ఇంకా టీవీ రీఛార్జ్ కలుపుకొని రూ. 800, స్కూల్ ఫీజుకి లేదా ట్యూషన్ ఫీజులకి రూ. 1,000, కూరగాయలు రూ. 1,000, నాన్ వెజ్ తినే వాళ్లకు రూ. 1,000. ఇక పండ్లు అంటే ఫ్రూట్స్ తినేవాళ్ళకు కాదు, కంపల్సరీగా మనం ఫ్రూట్స్ అనేవి తినాలి. సీజనల్ ఫ్రూట్స్ అనేవి కొంచెం తక్కువ రేట్లో వస్తాయి కనుక వాటిని ప్రిఫర్ చేయండి. రూ. 1,000 అంటే రూ. 1,000. పెట్రోల్కి రూ. 2,000 అంటే మనం బండి మీద వెళ్ళకపోయినా ట్రావెలింగ్ చేస్తాం కదండి, ఆటోలో కానీ బస్సెస్లో కానీ ఇంకా ర్యాపిడో కానీ ఏమైనా యూజ్ చేస్తాం కనుక రూ. 2,000. గ్యాస్కి రూ. 500, ఎమర్జెన్సీ ఫండ్గా రూ. 2,000, షాపింగ్కి రూ. 1,000 వేసుకున్నాను. ఎమర్జెన్సీ ఫండ్ రూ. 2,000 మన ఫంక్షన్స్ కానీ, పిల్లల హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇక షాపింగ్ అంటారా, ప్రతి నెల మనం చేయకపోయినా ఈ రూ. 1,000ని మిగిలిన వాటిలో కలుపుకోవచ్చు. లేదు అనంటే అన్నింటినీ పక్కన పెట్టుకుంటే అవి ఖర్చు లేనప్పుడు ఒక డిబ్బీలో కానీ, ఒక పౌచ్‌లో కానీ, ఒక ఎన్వలప్‌లో కానీ పెట్టుకున్నారనుకోండి, ఆ రూ. 1,000 ఒకేసారి మనం షాపింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే పండుగలు ఏవైనా శుభకార్యాలు మనకు కార్డ్ పిలుస్తారు కదండీ! కార్డ్ ఇచ్చి అంటే పెళ్ళిళ్ళు కానీ, ఏమైనా ఫంక్షన్స్ కానీ మనకు గిఫ్ట్ కొనాలి అని అంటే అప్పుడు ఆ అమౌంట్‌లోంచి మనం తీసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే రూ. 19,500 అయింది. మనకు నెలకు అయ్యే ఖర్చులు ఎంత అండి? రూ. 19,500 అవుతుందన్నమాట. ఇక మనం ప్రతిరోజు దేనికి ఎంత తీయాలి అనేది చూసేద్దాము. ఇంటి అద్దె రూ. 5,000 కాగా ఒక్క రోజుకి మనకు రూ. 167 పడుతుంది. అలానే 3,000 కిరాణా సరుకులకు ప్రతిరోజు రూ. 100 పక్కన పెట్టుకోండి. కరెంటు బిల్లు రూ. 700 అయితే రూ. 23 పక్కన పెట్టండి రోజుకు. ఇక పాలు, ఫీజులు ఇవన్నీ రూ. 1,000 ఉన్నాయి కదండీ! వాటన్నింటికి రూ. 34 పక్కన పెట్టుకోండి. ఇక రీఛార్జ్ రూ. 800 అయితే రూ. 27 పడుతుంది ఒక రోజుకు. గ్యాస్ రూ. 500 చెప్పాను కనుక రూ. 17 పక్కన పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ రూ. 2,000 మనం పక్కన పెట్టాం కనుక దానికి రూ. 68 పక్కన పెట్టండి. షాపింగ్‌కి రూ. 34 అంటే ఇవన్నీ మొత్తంగా కలుపుకుంటే మనకు ఒక్క రోజుకు మనకు రూ. 640 పడుతుంది. అంటే మనకు వచ్చే రూ. 1,000లో రూ. 640 తీసేసుకుంటే మనకు రూ. 360 ఒక్కరోజు మనం సేవ్ చేసుకోవచ్చు. ఒక రోజుకు రూ. 1,000 సంపాదించేటప్పటికి మనం రూ. 640 ఖర్చు చేస్తే ఇక్కడ రూ. 360 మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ బడ్జెట్ ప్లాన్ అనేది ఫాలో అయితే మాత్రమే. లేదు వచ్చిన రూ. 1,000 ఖర్చు చేసేసుకుంటే మాత్రం ఒక్క రూపాయి కూడా మనకు మిగలదు. అవసరానికి ఎవ్వరు ఒక రూపాయి కూడా ఇవ్వరు మనకు. కష్టపడాలి. ఒక్క రోజుకే మనం రూ. 360 దాచుకోగలుగుతున్నాము అని అంటే నెల రోజులకు 360 ఇంటూ 30 10,800 మనం సేవ్ చేసుకోగలుగుతున్నాము ఒక్క నెల రోజులకు. రోజుకి రూ. 1,000 మనం సంపాదిస్తున్నాము. అందులో మనం నెలకు రూ. 10,800. ఇంతకుముందు నేను 30,000 జీతానికి బడ్జెట్ ప్లాన్ చెప్పాను. నెలకు మనం చాలా తక్కువ డబ్బులను మనం సేవ్ చేసుకోగలిగాము. కానీ ఇక్కడ రోజుకు సంపాదించే వాళ్లకు చూసుకుంటే నెలకు రూ. 10,800 మనం సేవ్ చేసుకోగలుగుతున్నాము. ఇంకో 200 వేసుకుంటే 11,000 అనుకోండి. ఇక సంవత్సరానికి చూసుకుంటే 10,800 ఇంటూ 12,000 1,29,600. అంటే
రూ. 400 మనం కలుపుకుంటే రూ. 1,30,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. రోజుకు మనం రూ. 1000 మాత్రమే సంపాదిస్తున్నాము. ఖర్చులను తగ్గించుకొని పొదుపును మనం కరెక్ట్‌గా చేసుకోగలిగితే రూ. 1,30,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది మొదటి మెథడ్. ఇక ఒక రోజుకి రూ. 650 ఖర్చు అనుకుందాం. అంటే ఇంతకుముందు రూ. 640 ఉన్నాయి కనుక దానికి రూ. 10 రౌండ్ ఫిగర్ చేసుకొని 650 చేసుకుంటే మనకు రూ. 1000 నుంచి 650 తీస్తే రూ. 350. ఇక నెల రోజులకు మనకు ఎంత సేవ్ అయినట్లండి? రూ. 10,500. ఇక్కడ ఒక్క రూ. 10 మనం యాడ్ చేసుకోవడం వలన రూ. 300 మనకు తగ్గిపోయాయి చూసుకున్నారా? ముందు మనం రూ. 10,800 మనం సేవ్ చేసుకోగలిగితే ఇక్కడ రూ. 10 మనం తీసేసుకోవడం వలన రూ. 10,500 మాత్రమే సేవ్ చేసుకోగలిగాము. ఇక సంవత్సరానికి 1,26,000 అంటే ఇక్కడ మనకు రూ. 3,600 మనకు డిఫరెన్స్ వస్తుంది. అందుకనే ఎప్పుడు నేను చెప్పినట్లుగా ఒక రూ. 10 కలిపేలాగా చూడండి కానీ రూ. 10 తీసేసేలాగా కాదు పొదుపు నుండి. రౌండ్ ఫిగర్ అనేది పొదుపుకి రౌండ్ ఫిగర్ చేసుకోవాలి కానీ మనం ఖర్చులకు కాదు. ఒక్క రూ. 10 మనం రోజుకి ఖర్చు పెట్టేస్తే అక్కడ మనకు దగ్గర దగ్గర రూ. 300 డిఫరెన్స్ వచ్చింది. సంవత్సరంలో రూ. 6,000 డిఫరెన్స్ వచ్చింది. కనుక ఆ రూ. 10 కూడా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఇక మనం ముందుగా 30,000 అనుకున్నాం కదండీ సాలరీ అనేది. అందులో రూ. 5,000 మనం పక్కన పెట్టుకున్నాము సేవింగ్స్‌లో. అంటే 60,000 అన్నమాట సంవత్సరానికి. బడ్జెట్ ప్లాన్ మనకు 25,000కు వేసుకుంటే. ఆ 25,000లో కూడా మనకు ఎంత ఖర్చయిందండి నెలకు? రూ. 19,500. అంటే 20,000 చేసుకోండి. రూ. 500 ఎందులోనో కలిపేసుకుందాము. అంటే అందులో కూడా మనం రూ. 5,000 సేవ్ చేసుకోగలిగాము. మనం ముందుగా 30,000లోంచి 5,000 మనం పక్కన పెట్టుకున్నాం కనుక, ఆ 60,000ను మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. అంటే ప్రతి నెల రూ. 5,000 మనకు సేవ్ అవుతున్నాయి కదా! ఆ 5,000ను ఒక పక్కన పెట్టేసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి వాటిని. మనం దాన్ని కదపకూడదు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు మనం కదపకూడదు. లేదా ఇంట్లో ఎమర్జెన్సీ ఫండ్‌గా మనం ఒక పౌచ్‌లో గానీ, దేంట్లోనైనా పెట్టేసుకోవచ్చు. కానీ దానికి ఇంట్రెస్ట్ అనేది రాదు కదా! కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఎంతో కొంత డబ్బును పెంచుకోవచ్చు మనం. ఇక ఈ రూ. 5,000 మనకు 25,000 బడ్జెట్‌లో పక్కన మిగిలాయి కనుక 20,000 ఖర్చులో ఆ రూ. 5,000ను మనం ప్రతిరోజు ఎలా డివైడ్ చేసుకోవాలండి? డివైడెడ్ బై 30 ఏస్తే రోజుకు రూ. 167 మనం పక్కన పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇంతకుముందు రూ. 360 మిగిలింది. అందులో రూ. 167 తీసేస్తే ఇంకా రూ. 193 మిగిలింది. ఈ రూ. 193ని మనం ఇన్స్యూరెన్స్‌లోని పెట్టుకుందాము. ఆర్‌డీలోని, ఇన్స్యూరెన్స్‌లోని. అంటే ఇక్కడ రూ. 5,000 నేను ఎలా డివైడ్ చేసుకున్నానంటే ఆర్‌డీలోని హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్. ఇక్కడ ఆర్‌డీని రూ. 3,000గా నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. లేదా పోస్ట్ ఆఫీస్‌లో కానీ. ఇక హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి రూ. 1,000, లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి రూ. 1,000. ఇక ఆర్‌డీలోని మనం ప్రతి నెల కూడా రూ. 3,000 ఫిక్స్ చేస్తున్నాము అనంటే, ఒక్క రోజుకి పక్కకి ఎంత తీయాలో తెలుసా అండి? రూ. 125 పక్కన పెట్టేసుకుందాం. రూ. 1,000 హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి, లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి రూ. 1,000 పెట్టుకుంటున్నాం కనుక ప్రతిరోజు రూ. 34 పక్కన పెట్టుకుందాము. హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి 34, లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి 34 అంటే రూ. 68. ఇక్కడ ఈ రూ. 193లో మనం 68 తీసేస్తే రూ. 125 మనకు మిగులుతుంది. ఆర్‌డీలో పెట్టేసుకోండి. ఈ విధంగా ప్రతి రూపాయిని డివైడ్ చేసుకుంటూ వెళ్తే ప్రతిరోజు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ తీసుకొని పక్కన పెట్టాలి అనంటే దేనికి దానికి పౌచ్ కానీ, చిన్న డబ్బాల్లో కానీ పక్కన రాసేసుకోండి. దేనికది అని పేరు రాసేసుకోండి. వాటిలో ప్రతిరోజు వచ్చిన జీతం అంటే మన డబ్బుల్లో నుంచి ఆ డబ్బులు పక్కన పెట్టేసుకోండి. ఇంత డబ్బులు దీనికి, ఇంత డబ్బులు దీనికి అని వాటిలో వేసేసుకోండి. అలా వేసేసుకుంటే మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. సరే, మనం ఇప్పుడు సంవత్సరానికి ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నామో తెలుసా? బడ్జెట్ ప్లాన్‌లోంచి మనం సంవత్సరానికి ఎంత మిగిల్చుకున్నామండి? 1,26,000 మిగిల్చుకున్నాము. ఇక 5,000 సేవింగ్ అనేది ఆర్‌డీలో గాని, పోస్ట్ ఆఫీస్‌లో గాని మనం పక్కన పెట్టుకున్నాం కదండీ! అది సంవత్సరానికి 60,000. ఇక ఈ 36,000 ఏంటి అని అనుకుంటున్నారా? మనం 25,000 బడ్జెట్‌లో ఆర్‌డీ వేసుకున్నాం కదండీ! రూ. 5,000లోని రూ. 3,000ను అది 36,000. మొత్తంగా చూసుకుంటే రూ. 2,22,000 అవుతుంది. మనం రూ. 350 బడ్జెట్ వేసుకున్న దానికైతే.
అదే రూ. 360 బడ్జెట్ వేసుకున్న దానికైతే 1,30,000 మనకు మిగులుతుంది కదా అండి. దాంతో కలుపుకుంటే ఇక్కడ 2,26,000 అవుతుంది. డిఫరెన్స్ మీకు ఇక్కడ ఎంతొచ్చిందో చూసుకున్నారా? 4,000 వచ్చింది డిఫరెన్స్ అనేది. ఒక్క రూ. 10 ఒక్క రూ. 10 మనం తక్కువ చేసుకోవడం వల్ల రూ. 4,000 డిఫరెన్స్ వస్తుంది. కనుక ఇది మనం రౌండ్ ఫిగర్ చేసుకుంటే 2,30,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా చూసుకోండి, నేను రాస్తున్నాను. రూ. 350 బడ్జెట్ వేసుకున్నప్పుడు 1,26,000 వచ్చింది. ఇక 5,000 సేవింగ్ అనేది పక్కన ప్రతి నెల పెడుతున్నాం కనుక రూ. 60,000. 3,000 ఆర్‌డీ సేవింగ్ అనేది 36,000. చూసుకుంటే 2,22,000 రౌండ్ ఫిగర్ చేసుకుంటే 2,25,000. అదేవిధంగా రూ. 360 సేవింగ్స్‌లో అయితే 2,30,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. కనుక ఆ రూ. 10 కూడా ఖర్చు పెట్టకుండా మీరు ఈ పద్ధతిని మాత్రం రూ. 360 ప్రతిరోజు దాచుకోవటానికి చూడండి. మనం సంవత్సరానికి 2,30,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఒక్కరోజు రూ. 1,000 సంపాదించే వాళ్ళే సంవత్సరానికి 2,30,000 దాచుకోగలిగితే ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.